ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలి. బ్రదర్ సుందరరావు గారు స్వరము ఆమేన్. ఆమేన్. మనం పోయిన వారము దేవుని యొక్క ఆత్మ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. పాత నిబంధనలో దేవుడు తన ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో మనం చూసాము. అలాగే రాజుల మీదకి వచ్చింది. ఆయన్ని అభిషేకించారు. దేని పని నిమిత్తము? ఆయన కార్యాలు జరిగించడానికి, ఆయన యొక్క రాజ పరిపాలన కొరకు రాజుల్ని ఆయన అభిషేకించాడు. అలాగే యాజకుల్ని వాళ్ళ పనులు చేయడానికి దేవుడు అభిషేకించారు. అలాగే ఆయన అనేక మందిని ఆయన తన ఆత్మ చేత ఆయన అభిషేకించి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే సౌలు గారిని దేవుడు సమూయేలు ద్వారా ఆయన అభిషేకించాడు. అలాగే దావీదు మహారాజుని కూడా ఆయన యవనస్థ కాలంలో ఆయన ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని అభిషేకించినట్లుగా మనకు కనపడుతూ ఉంటది. తర్వాత యూదా రాజుకి ఆయన అవ్వక ముందు ఆయన అభిషేకించినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ రాజుగా ఆయన్ని నిర్మించినప్పుడు ఆయన మళ్ళీ ఒక్కసారి ఆయన్ని అభిషేకించినట్లుగా కనపడింది. అలాగే తన సొలొమోను అనే కుమారుడిని కూడా దేవుడు రెండు మార్లు ఆయన్ని అభిషేకించినట్లు కనబడుతూ ఉంటది. కానీ ఇక్కడ మనం పాత నిబంధనలు చూసినట్లయితే ప్రత్యేకత అనేది ఏంటంటే కొంతమంది మీదే దేవుడు ఆత్మ వచ్చేది. దేవుడు ఎవరిని ఆయన పనివారుగా పిలిచాడో దేని నిమిత్తం ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ లేకపోతే పరిచర్య ఆయన ఇచ్చినప్పుడు ఆయన తన ఆత్మతో నింపినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆత్మ అందరి మీదకి రాలేదు. ఆయన ఎవరెవరి మీదకి పంపించాలనుకున్నాడో వాళ్ళ మీదకి దేవుడు తన ఆత్మని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ ఆత్మ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆయన పని జరిగించడానికి వాళ్ళ మీదకి వచ్చేవాడు. తర్వాత పని జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మీరు సంసోను మీరు తీసుకోండి. ఆయన ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన బలవంతుడిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. అలాగే ఏలియా మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన బలవంతుడిగా ఆయన అయ్యి ఆయన పరిగెత్తుకొని ఆ రథాన్ని దాటుకుంటూ వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక కొరికే, దేవుడి యొక్క ఉద్దేశము కొరకు, దేవుడి యొక్క నిర్ణయం కొరకు, లేకపోతే దేవుడి యొక్క చిత్తము జరిగించడానికి దేవుడు తన ఆత్మని పంపించున్నాడు. అలాగే రాజుల మీదకి ఆత్మ వచ్చింది. అలాగే యాజకుల మీద ఆత్మ వచ్చింది. అలాగే ప్రవక్తల మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి వాళ్ళు ప్రవచించినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది లేఖనములో. అందుకోసం అనేక మార్లు దేవుడు ఆత్మ ద్వారా వాళ్ళు నడిపించాడు. అందుకోసమే పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన ఒక మాట ఉంటుంది. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేత అని. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని కూడా ఇప్పుడు ఆయన నూతన సంఘం తన రక్తంతో కడగబడిన సంఘానికి ఆయన ఏం చేశాడంటే ఒక వరం ఇచ్చాడు. తన కుమారుణ్ణి ఎవరైతే ఆయన కుమారుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో ఆయన చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించిన ఎడల వాళ్ళు ఆయన నామంలో బాప్తిజం పొందిన ఎడల వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజము పొందిన ఎడల వాళ్ళకి ఒక వరము ఆయన దయచేశాడు. ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38, 39 వచనాలు ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 38, 39. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అన్నాడు. ఆ ఆత్మ ఎవరికంటే ప్రత్యేకంగా చెప్పాడు. ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును ఇప్పుడు బాప్తిజం పొందిన వాడికి ఈ యొక్క వరము కలుగుతుంది. ఆయన వలన తన కుటుంబానికి రక్షణ కలుగుతుంది. వాళ్ళకి దేవుడు ఆత్మనిస్తున్నాడు. ఇంకా అనేక మంది ఇంకెవరెవరు ఆయన మన రాజ్యంలోకి నడిపిస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగా బాప్తిజం పొందిన వారికి ఆత్మనిచ్చాడు. కానీ ఆత్మ ఆయన ఎప్పుడు ఇచ్చాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన చనిపోయి పాత పెట్టబడి 3వ దినాన లేచిన తర్వాత తండ్రి యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు
మనకి అనుగ్రహించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన అభిషిక్తుడు వచ్చిన తర్వాతే మనం అందరం ఆత్మని పొందుకోగలం. అందుకోసమే పాత నిబంధనకి, కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, అప్పటికి ఆయన మస్సాయ అనే యేసు ఇంకా రాలేదు. అభిషిక్తుడు ఇంకా రాలేదు. అభిషిక్తుడు ఏం చేయాలంటే, ఆయన మన కొరకు చనిపోవాలి. ఆయన మన పాపాలన్నీ భరించాలి. ఆయన మన పాపాలన్నీ క్షమించాలి. మన పాప భారముల్ని మోయాలి. ఆ పాపముని తీసివేసిన యెడల ఆయన ఏం చేస్తున్నాడంటే, పాప క్షమాపణ వలన ఏం కలుగుతుందంటే, దేవుడికి మనకి అతి సమీపంగా వెళ్తున్నాము కాబట్టి రక్తము ద్వారా, ఆయన ఏం చేస్తున్నాడంటే, నీకొక వరముని ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే నీకు సమస్తము నీకు లభిస్తుంది. ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే స్వస్థత, ఆయన నామంలోనే విడుదల, ఆయన నామంలోనే సమస్తము జరుగుతుంది. అందుకోసమే అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వకపోవడానికి కారణం అదే. అందుకోసమే నేను చివరి దినాల్లో నేను ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం ఎందుకు చేశాడంటే, అప్పుడు వరకు ఆయన కుమారుడు ప్రత్యక్షము కాలేదు కాబట్టి. తర్వాత ఆయన ప్రత్యక్షుడు అయినప్పుడు తన ఆత్మతోనే ఆయనే అభిషేకించాడు. తండ్రి అయిన దేవుడే కుమారుడిని అభిషేకించాడు. అందుకోసం లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల ప్రకారముగా లూకా 4, 18, 19. అవును. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని ఆమేన్. రాయ దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఆత్మ ఎవరి ఆత్మ ఆయన మీద ఉంది? ప్రభువు ఆత్మ ప్రభు ఆత్మ మన యేసయ్య నా- మీదకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ముందుగా? సువార్త ప్రకటించుటకై, చెరసాల్లో ఉన్న వాళ్ళని విడిపించుటకై, గుడ్డి వాళ్ళకి చూపించుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే, దేవుడి యొక్క పని ముందుకి కొనసాగేవారుగా మనం ఉండాలి. దేవుడికి ఏం కోరుతున్నాడు మన దగ్గర నుంచి అంటే, ఆయన సువార్త, ఆయన ప్రభు యేసుక్రీస్తు ద్వారా చేసిన ప్రతి మేలు, ప్రతి క్రియ మనము దాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. అందుకోసమే దేవుడు ఆయన కుమారుని తన ఆత్మతో నింపి ఉన్నాడని చెప్పాడు. ఆ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము చేయాల్సిన పని అదే. సాక్ష్యం ఇవ్వటమే. ప్రభువు నిమిత్తము సాక్ష్యం ఇవ్వటమే. రక్తం నిమిత్తము సాక్ష్యం ఇవ్వటమే. దేవుడు చేసిన మేలు గురించి సాక్ష్యం ఇవ్వటమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చడానికి అది మనకొక ఈ దినాల్లో చివరి దినాల్లో మీరు చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే అదొక పెద్ద షోలాగా చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు వరాన్ని. మనుషుల్ని అలాగా కోట్లు తీసి కింద పడేయటము, ఆ జనాభాలను చూసి వాళ్ళు వాళ్ళు నానా విధాలుగా ఆళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు దేవుడికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకిచ్చింది ఏది? మన మినిస్ట్రీని డెమాన్‌స్ట్రేట్ చేయటానికి కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మినిస్ట్రీని డెమాన్‌స్ట్రేట్ చేయటానికి. ఆయన రాజ్యము సువార్త ప్రకటించడానికి. ఆయనిచ్చిన ఆత్మ ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన నీకు ఆత్మ ఇచ్చున్నాడు. అందుకోసమే అపోస్తల కార్యం 10:38 ప్రకారముగా మీరు చూసినట్లయితే అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడాయనకు తోడయ్యుండెను కనుక ఆయన మేలు చెయ్యుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! చూసారా? దేవుడు ఆత్మ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు మేలు కలుగుతుంది. నువ్వు మేలు చేసేవాడుగా ఉంటావు. కీడు చేసేవాడుగా ఉండవు. ఎందుకంటే ఆయన ఆత్మ మంచిది అని వాక్యం చెప్తుంది ఇంగ్లీష్‌లో అయితే. ఆయన ఆత్మ మంచి పనులు, లేతే మంచి క్రియలు, మంచి ఈవులు అన్నీ మంచియే జరుగుతుంది. కానీ కీడు చేసే పనులు ఆత్మ ద్వారా జరిగించడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనకిచ్చింది ఆయన స్వభావం చూపించడానికి తప్ప, ఆయన దేవుడు ఎలాగుంటాడు, ఎంత ప్రేమ స్వరూపి అనేది మనుషుల ద్వారా తన ఆత్మ చేత ఆయన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? మన హృదయాల్లో ఆత్మ ద్వారా ఆయన ప్రేమని కుమ్మరిస్తున్నాడు కాబట్టి మనం కూడా మేలు చేయగలుగుతున్నాం.
ఆమేన్. ఆ మేలు చేయటం వలన నీకు ఆళ్ళకి ప్రభు కనిపించాలి తప్ప మనిషి కనిపించకూడదు. దేవుడు దాసుడు కనిపించకూడదు. వాళ్ళకి వెంటనే ప్రభు జ్ఞాపకానికి రావాలి. ఎందుకంటే వాక్యం చదివినవారు, వాళ్ళు వాక్యం చదివేటప్పుడు దేవుడు ఎంత మేలు చేశాడో, ఎంతమంది బంధకాల నుంచి విడిపించాడో, ఆయన వాళ్ళని చెరసాల నుంచి ఎలా తీసుకొచ్చాడో, వాళ్ళకి వెంటనే మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య వాళ్ళకి గుర్తుకు రావాలి. జ్ఞాపకానికి రావాలి. అంటే నా దేవుడు ఇంత గొప్పవాడా? ఇంత దైవజనుని ఎంత వాడుకున్నా కూడా మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ ఆయన్ని మహిమపరచడానికి వచ్చాడు తప్ప, మనిషిని కాదు, మనిషి ఒక పరిచర్ని మహిమపరచడానికి రాలేదాయన. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తునే మహిమపరుస్తాడని ప్రభువే సెలవిచ్చాడు. అపోస్తుల కార్యం 16 అధ్యాయం చూడమ్మా ఒకసారి. 14 వచనం. 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లుదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె యోహాను సువార్త 16 అధ్యాయము 14 వచనం. యోహానా సారీ 16, 14. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. నన్ను అది మహిమపరచును అన్నాడు. ఆయన వచ్చింది యేసుక్రీస్తు పరిచర్యని, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని, యేసుక్రీస్తు ప్రభు చేసిన మేలుని ఆయన మహిమపరచడానికే మన జీవితంలోకొచ్చాడు. మనం మనుషుల్ని పొగుడుతూ ఉంటే, మనం మనుషుల్ని మహిమపరుస్తూ ఉంటే, దేవుడికి ఏం కలుగుతుంది? ఆయన రోషము కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన స్వస్థతల్ని, ఆయన నీకు రక్షణ కలిగించిన దేవుడికి నువ్వు వేరే వాళ్ళకి ఆ మహిమ నువ్విస్తుంటే ఆయన చూడలేడు. అందుకోసం మన మాటలు చాలా జాగ్రత్తగుండాలి. మన మాటల ద్వారా ఎవరిని మహిమపరుస్తున్నాం? మానవుడినా? లేపోతే దేవుడినా? ఆత్మవారు నీ మీదకొచ్చినప్పుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమని పరుస్తాడు అని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎంత గొప్పగా వాడుకున్నా మనల్ని. మనం తగ్గించబడాలి. ఆయన హెచ్చించబడాలి. ఆమేన్. నిన్ను ఎంత గొప్పవాడు చేసినా ఆయన మహిమపరచబడాలి. మనం తగ్గింపబడాలి. ఆయన మనకెంత పేరు తెచ్చినా, నీ ఉద్యోగం విషయంలో గాని, ఎక్కడన్నా గాని, నిన్ను తలగానే ఉంచుతానని వాగ్దానం చేశాడు. కానీ మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మహిమపరచడానికే వచ్చాడు. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే చివరి దినాల్లో నా ఆత్మని ఆయన కుమ్మరిస్తానన్నాడు. ఆయన ఆత్మ చేత ఆయన ఆదరణగా ఎలా ఉన్నాడు ఈ భూమి మీద, ఆయన మరొక ఆదరణకర్త నేను పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకోసం యాబేలు ద్వారా ఆయన తన వాక్కుని ప్రవక్తకిచ్చి, నా ఆత్మని నేను కుమ్మరిస్తాను అని సెలవిచ్చాడు. సర్వజనాల మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను కుమ్మరిస్తాను. అన్నాడు. ఈ దినాన నువ్వు దర్శనం చూస్తున్నావంటే అది కేవలము తన ఆత్మ ద్వారే. ఇవాళ ప్రవచనలు నువ్వు చెప్పగలుగుతున్నావంటే కేవలం ఆత్మ ప్రేరేపణ ద్వారానే. నువ్వు దర్శనాలు చూడగలుగుతున్నావు అంటే ఆత్మ ప్రేరేపణ ద్వారా. నువ్వు వాక్కు స్వరము పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వింటున్నావంటే కేవలము ఆత్మ ద్వారానే. ఎందుకంటే ఆయన సంఘాన్ని నడిపించడానికి వచ్చాడు. కానీ ఆ ఆత్మ నీకివ్వటానికి దేవుడు ఒక్కటే ఆయన చూసేది విధేయత. కొన్నిసార్లు దేవుడు బాప్తిజానికి ముందు ఆత్మనిచ్చాడు. బాప్తిజం పొందిన వాళ్ళకి ఆత్మనిచ్చాడు. దేవుడు ఎప్పుడు ఆత్మని కుమ్మరిస్తాడో మనకి తెలీదు. కానీ మనం మటుకు ఈ చివరి దినాల్లో ఆత్మ కలిగిన వారుగా మనం జీవించాలి. ఎందుకంటే అది తండ్రి ఇచ్చిన వాగ్దానం అది. నీ కొరకు ప్రత్యేకంగా తండ్రి ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నా ప్రజలు నా ఆత్మ చేత నేను నడిపిస్తాను. నా ప్రజల్ని, ఆయన యొక్క ప్రజల్ని, ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని నా యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలని. ఎందుకంటే ఈ లోకంలో అనేక ఆత్మ స్వరాలు వినిపిస్తున్నాయి. అనేక విషయాల్లో మనకి వేరే వేరే స్వరాలు వినిపిస్తున్నాయి. నువ్వు ఎవరి స్వరము నువ్వు వింటున్నావు? ఎవరు స్వరానికి నువ్వు లోబడుతున్నావు అనేది నువ్వు గమనించాలి.
ఎందుకంటే దేవుడు ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే, ఆయన తన బిడ్డలకి, ఎందుకంటే మనము అనేక విషయాలలో తప్పిపోతూ ఉంటాం. అందుకోసమే ఎల్లప్పుడూ ఉండడానికి, మనలో నివసించడానికి ఆయన తన ఆత్మని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడని మన ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు. ఇది తండ్రి వాగ్దానం. మన తండ్రి వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఆయనే కాబట్టి ఆయన్ని మనం అడగాలి. లూకా సువార్త 24 అధ్యాయము 49 వచనం చూడమ్మా. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరిది? తండ్రి తండ్రి వాగ్దానం. మనకి పాత నిబంధనలో తండ్రి అనే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాగ్దానము మన ప్రభువైన యేసుక్రీస్తు మళ్ళీ తన శిష్యులకి జ్ఞాపకము చేస్తున్నాడు. ఆయన ఈ పరలోకానికి వెళ్ళకముందు ఆయన ఏం చేశాడంటే, ఆ వాగ్దానం వాళ్ళకి గుర్తు చేశాడు. ఏం చెప్పాడు? మీరు వేచి ఉండండి. ఆ వాగ్దానము నెరవేర్చే వరకు అన్నాడు. అలాగే హ్మ్. యోహాను సువార్త 14 అధ్యాయము 16 వచనంలో 14, 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ఇప్పుడు దేవుడు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని వేడుకొందును. వేడుకుంటాడంట. అనగా మరొక స్వరు ఆదరణకర్త. హ్మ్. ఆమేన్. వేరే ఒక్క ఆదరణకర్త అంటే తండ్రి ఆదరించేవాడు, కుమారుడు ఆదరించేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు అదే క్వాలిటీస్ కలిగి ఉంటారు. గమనించండి దేవుని సంగమా. ఆయన వేరే ఒక ఆదరణకర్త అంటే అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను ఆత్మ. మీకు అనుగ్రహించెను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆయన సత్య స్వరూపి ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన సత్యమే పలుకుతాడు. దేవుడి బిడ్డలు కూడా సత్యమే పలకాలి. అదే గనక నువ్వు ఆత్మ కలిగి ఉంటే గనక నీలో బూతులు రావు. నీలో ఎలాంటి మాటలు రావు. దూషించే మాటలు రావు. శపించే మాటలు రావు. నీ మాటలన్నీ సత్యముగానే ఉంటాయి. అవునన్నట్లుగా, లేదన్నట్లుగా ఉంటాయి తప్ప, లేదని అవును, అవును లేదు అన్నట్టుగా ఉండదు. ఎందుకంటే ఆయన మనల్ని సత్యంలోకి నడిపించడానికొచ్చాడు. అలాగే మరొక్కసారి యేసుక్రీస్తు ప్రభు అదే మాట చెప్పాడు చూడండి. 15వ అధ్యాయము 26వ వచనం యోహాను సువార్తలో. 15, 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆమేన్. ఆమేన్. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంట? ఆయన పంపించే ఆత్మ ఆమేన్. హల్లెలూయా! ఈ తండ్రి వాగ్దానము ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తాడన్నాడు. అందుకోసమే భూమి మీద 3 సాక్ష్యాలను పెట్టాడు. పరలోకంలో 3 సాక్ష్యాలు పెట్టాడని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వరకు చదివితే మీకక్కడ రాయబడి ఉంది. హ్మ్. పరలోకంలో నీళ్ళ ముగ్గురు ఆ! నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఆయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు. ఆమేన్. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఆయన గురించి. ఆయన నీ జీవితంలో ఏం చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా తెలియపరుస్తాడు ఇతరులకి. అంతే తప్ప మన పరిచర్ని, మన గురించి గాని సాక్ష్యం ఇవ్వటం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ గురించి, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ప్రతి క్రియ నీ కుటుంబంలో అది దేవుడు తన ఆత్మ చేత జరిగిస్తున్నాడు కాబట్టి, ఆయన మనం ఎప్పుడన్నా గాని సాక్ష్యం ఇచ్చేటప్పుడు మనుషుల గురించి ఎప్పుడు మనము ప్రకటించకూడదు.
ఎంత వాడుకున్న మనిషిని ఎంత వాడుకున్నా, వాళ్ళెంత ప్రార్థన చేసినా మన కొరకు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి, దేవా ఇంకా వాళ్ళని బలముగా వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని లేవనెత్తు. వాళ్ళు ఆపద కాలంలో ఉన్నప్పుడు వాళ్ళని లేవనెత్తు. నన్ను లేపినట్టుగా వాళ్ళని లేపను. ఎందుకంటే ఒకళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. కానీ సాక్ష్యం ఇచ్చేటప్పుడు మటుకు ఆ సాక్ష్యము పరిశుద్ధాత్మ ద్వారా రావాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఆయన మహిమ పరుస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానము ఆయన మీరు వేచి ఉండండి అన్నాడు. వాళ్ళు విధేయత కలిగి ఉన్నారు దేవుని సంగమా. మీరు అపోస్తల కార్యములో చదివినట్లయితే వాళ్ళందరూ 120 మంది అక్కడ కూడుకొని వాళ్ళు ఆ వాగ్దానం నిమిత్తము ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకోసమే అపోస్తల కార్యం 1 అధ్యాయం 4 వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు వేచి ఉండండి. మరొక్కసారి ఆయన పైకెళ్ళక ముందు ఆళ్ళని విడిచిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే 1:4 ప్రకారంగా ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. ఆమేన్. ఆ వాగ్దానం కొరకు ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మ దేవుడు ఆళ్ళతో నివసించటానికి, లేకపోతే ఆయనను నడిపించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఆదరిస్తాడు మిమ్మల్ని. నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్తున్నాను కాబట్టి నీకు వేరే ఆదరణకర్త నేను పంపిస్తానని వాగ్దానం చేశాడు. తండ్రి హ్మ్. యొక్క వాగ్దానము మరొక్కసారి వాళ్ళకి జ్ఞాపకం చేసాడు. అందుకోసం ఆయన చెప్పాడు, ఆత్మ వారు మీ మీదకు వచ్చినప్పుడు 8వ వచనం చూడమ్మా. ఏమో. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కడన్నా చూడండి దేవుని సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు మొదటిగా ఏం పొందుతారంట? శక్తి పొందుతారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా ఏం చెప్తున్నాడు? సాక్షులుగా ఉంటాం. మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది ఎవరి సాక్ష్యం గురించి చెప్పడానికి? ప్రభువైన మన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రతి మేలు, ఆయన చేసిన ప్రతి కార్యము, ఆయన చేసిన ప్రతి స్వస్థత, మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే చెందాలి కాబట్టి, ఆయనకి గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాడు తప్ప, మనుషుల్ని ఆయన లేవనెత్తడు. మీరెక్కడైనా చూసారమ్మా? ఒక్కసారి పాము పౌలు గారిని కాటి వేసింది. హ్మ్. ఆయన చనిపోతాడేమో అనుకున్నారు. దేవుళ్ళు దిగి వచ్చారన్నారు. ఆయన వెంటనే ఏం చేశాడు? తన బట్టలను చించేశాడు. ఎందుకంటే, హ్మ్. మాకు కాదు దేవా, మాకు కాదు మహిమ నీకే అని వాక్యం చెప్తుంది. హ్మ్. గమనించండి దేవుని సంగమా. నీ నోటి ద్వారా నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువునా? మానవుడినా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆత్మ చేత నడిపించబడడానికి దేవుడు ఆత్మను పంపించాడు. అందుకోసమే మనం మాట్లాడక ముందు ఏ స్వరము వింటున్నాము అనేది జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు స్వరం అయితే ఆయన దేవుడు మాటలే మాట్లాడతాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అది దేవుడి స్వరం కాకపోతే అది మనిషి మాటగానే ఉండిపోతుంది. అందుకోసమే మనం ఆత్మ చేత నింపబడి ఉండాలి. ఆత్మ మీద ఆధారపడాలి. ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. అందుకోసం ఆత్మ నెరవేర్పు కొరకు వాళ్ళు కనిపెడుతూ ఉండగా, దేవుడు ఆత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. 2 అధ్యాయం 4 వచనం ప్రకారం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆమేన్. ఆమేన్. దేవుడి యొక్క ఆత్మ నీ మీదకొచ్చినప్పుడు నీకేం కలుగుతుంది? వాక్కు శక్తి కలుగుతుంది. ఆత్మ వారు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అనేక భాషల్లో మాట్లాడతావు, ప్రవచిస్తావు. ఆ ప్రవచన దేని నిమిత్తము? సంఘం క్షేమాభివృద్ధి కొరకు. నువ్వు భాషల్లో మాట్లాడేటప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. నీకు వాక్కు శక్తి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే నీ వాక్కు శక్తి నీ నోట్లో ఉన్నప్పుడు ఆ వాక్కు ఆత్మ ద్వారా జీవము అన్నాడు. ఆ శక్తి నీకిస్తున్నాడు.
అందుకోసం మీరు శక్తి పొందుతారు అన్నాడు. ఎందుకంటే దేవుడు రాజ్యము మాటల చేత కాదు, దేవుడి యొక్క శక్తి చేత అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసం మన ఆత్మను కలిగిన వారమై ఉంటే గనక మనం ఆత్మవారు దేవుని యొక్క వాక్యమే మాట్లాడతారు. వాళ్ళు భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అలాగే ప్రవచిస్తూ ఉంటారు. దేవుడు ప్రేరేపించి నడిపించే విధానంలో వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ప్రవచిస్తూ ఉంటారు. గలిబిలి ఉండదు. అక్కడ గలిబిలి ఉంది. అందరూ ప్రవచిస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? గలిబిలి ఉందంటే అక్కడ దేవుడు ఆత్మ లేనివారు. దేవుడు ఆత్మ లేనట్లే. అందుకోసం పౌలు గారు అంటారు, మనం ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రవచించాలి అన్నాడు. దేవుడు నీకు ప్రేరేపించినప్పుడు ఆగు. ఒకళ్ళు ప్రవచిస్తున్నారు, ఆగు. నేను కూడా ప్రవచించాలి. దేవుడు నన్ను కూడా ఆత్మతో నింపాడంటే, నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉండాలని బైబిల్ చెప్పట్లేదు. అవును. అప్పుడు వేరే వాళ్ళు ప్రవచించేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. గ్రహించాలి. ఆ ప్రవచన దేవుడిదా కాదని గ్రహించాలి. మనం ఏం చేస్తాము? ప్రవచన రాంగానే ఆమేన్, హల్లెలూయా అని అరుస్తూ ఉంటాం. కానీ ఆ ప్రవచన వినాలి. అది చివరి వరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మనం మధ్యలో మనం ఇంటర్ఫియర్ అయ్యామనుకో, దేవుని ఆత్మకి మన ఆత్మ అడ్డపడిందనుకోండి, ఆత్మ వారు ఆగిపోతారు. దేవుడు నీతో మాట్లాడాల్సింది ఆగిపోతుంది. అందుకోసమే దేవుడు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండాలి. ఆయన ఏం మాట్లాడబోచున్నాడు? ఎవరి గురించి ఆయన మాట్లాడబోతున్నాడు? ఎవరికి ధైర్యపరుస్తున్నాడు? ఎవరికి ఆదరణ కలిగిస్తున్నాడు? అనేది జాగ్రత్తగా మనము గ్రహించాలి. మనం అడ్డుపడితే గనక ఆ ప్రవచన ఆగిపోతుంది. మన పూర్తి ప్రవచనం మనకి వినపడదు. సగం వరకే వినపడిద్ది. సగం ఇంక మనం వదిలేస్తాం. అందుకోసమే చివరి వరకు మనం వేచి వివేచన కలిగి మనం ఆ యొక్క ప్రవచన ఎక్కడి నుంచి వస్తుంది అనేది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషి ప్రేరేపణ ద్వారా కూడా రావచ్చు. ఆత్మ ప్రేరేపణ ద్వారా రావచ్చు. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సంగమా. మనం చివరి దినాల్లో ఉన్నాం. మనం మోసపోయేవారులాగా ఉండకూడదు. ఆత్మనిచ్చింది ఆయన మనల్ని వివేచించటానికి. ఆ వివేచన వరము మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 33వ వచనం చూడండి. 2వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన గూర్చిన వాగ్దానమును వాగ్దానము తండ్రి వలన పొంది. ఎవరి వలన పొందాము? తండ్రి వలన. తండ్రి వలన పొందాము. కానీ ఆ ఆత్మ ఇచ్చింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అభిషేకించాడు. ఎందుకంటే అభిషిక్తుడు కాబట్టి. ఈ వాగ్దానం నిమిత్తము పాత నిబంధనలు చెప్తానే ఉన్నాడు దేవుడి సంగమా. ఎన్ని సంఘాలు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాయో లేదో మనకి తెలియదు. కానీ దేవుడి దినాన్న తన ఆత్మ చేత ఆయన సంఘాన్ని నడిపించాలనుకుంటున్నాడు. మనిషి వైపు చూడమాకండి. దేవుడి వైపు చూడండి. ఆత్మవారు దేవుడి వైపే చూపిస్తాడు. ఆత్మవారు మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమే సాక్ష్యం ఇస్తాడని చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళు ఎప్పుడన్నా గాని వాళ్ళకి ధైర్యం లేనప్పుడు వాళ్ళ ఆత్మ పొంది ఉన్నారు. 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ఆత్మవారు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వాక్కు శక్తి పొందుకొని వాళ్ళు ప్రవచించారు. అనేక భాషల్లో దేవుని మహిమపరిచారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయినా కూడా ఆ 4వ అధ్యాయము 31వ వచనంలో వాళ్ళకి అంత ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. నీకు ధైర్యం లేనప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఏదైనా ఎదుర్కోవాలన్నప్పుడు ధైర్యం లేనప్పుడు నువ్వేం చేయాలి? ధైర్యం గల ఆత్మని నువ్వు అడగాలి.
చదవండి ఒకసారి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. ఆమె హల్లెలూయా. మనకి ధైర్యం లేనప్పుడు ధైర్యంని అడగాలి. ధైర్యంని అడగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. ఆ ధైర్యం గల ఆత్మనే నేను మీకిచ్చున్నానన్నాడు. నీకు పిరికి ఆత్మని నేను ఇవ్వలేదంటున్నాడు దేవుడు. అందుకోసం మనం ధైర్యం కలగాలంటే మన పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండాలి. మనం ముందు కొనసాగేవారుగా ఉండాలంటే ధైర్యము మనకు రావాలి. ఆ ధైర్యపరిచే దేవుడు కాదాయన. ఆమేన్. హల్లెలూయా. తన ప్రజలు ధైర్యంగా ఉండాలని నేను నీకు తోడై ఉన్నానంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. అందుకోసం మనకి పిరికి ఆత్మనివ్వలేదన్నాడు. కానీ అనేక సార్లు మనం మన కొత్త నిబంధనలు చూస్తే నానా విధాలుగా ఆత్మనిచ్చున్నాడుగా కనబడుతుంది. కొంతమందికేమో దేవుడు ఆత్మ బాప్తిజం తర్వాత మీరు అపోస్తల కార్యము 19 అధ్యాయము 2-6 వరకు చదివితే 19:2 నుంచి వారు ఫస్ట్ నుంచి చదవనన్నా. చదవం. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారినడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఆమేన్. వారందరూ హల్లెలూయా. గమనించండి. దేవుని సంగమా, వాళ్ళు దేవుడు నామాన్ని లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ఎప్పుడు నమ్మారో, ఎప్పుడు ఆ మాటకి లోబడారో, వెంటనే దేవుడేం చేశాడంటే తన దాసుడి చేతిలో ఏసినప్పుడు వాళ్ళందరికీ దేవుని ఆత్మని అనుగ్రహించాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. బాప్తిజం పొందినప్పుడు దేవుడు అనేక మందిని ఆత్మతో నింపాడు. కొంతమందైతే అప్పటి వరకే బాప్తిజం వరకు కూడా ఆగల దేవుడు. ఇది దేవుడు కార్యం. ఇది దేవుడు వాగ్దానం. ఆయన ఎప్పుడు ఆయన నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తాడో మనకి తెలీదు. అది బాప్తిజం తర్వాత లేక బాప్తిజం ముందు వాళ్ళందరూ కొర్నేలి ఇంట్లో వాళ్ళు కూడినప్పుడు పేతురు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? వెంటనే ఆత్మని కుమ్మరించాడని మనకు కనపడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44, 45 వచనాలు చదవండి. 10వ అధ్యాయం 44, 45. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారికందరికిని అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అన్యుల మీద, అక్కడైతే యూదుల మీద 120 మంది ఆయన ఆత్మనిచ్చున్నాడు. వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆత్మ ఓన్లీ యూదులకే అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యూదులకే దేవుడు అనుకుంటున్నారు. కానీ యూదులకే కాదు. ఆయన సమస్తానికి ప్రభువై ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అందరికీ ప్రభువే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అన్యులకు కూడా ఆయన ఏం చేశాడు? వాళ్ళు బాప్తిజం పొందుకున్న ముందు ఆయన ఆత్మని కుమ్మరించి, ఆత్మనిచ్చి వాళ్ళకి భాషల్లో మాట్లాడటం, ప్రవచించడం మొదలెట్టారు. అక్కడితో మనం ఆగకూడదు దేవుని సంగమా. మనం బాప్తిజం పొందుకున్నాము కదా అని చెప్పేసి మనము అక్కడితో ఆగకూడదు. ఇంకా మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండాలి. ఆ గిన్నెని నూనెతో నింపబడి ఉండాలి. ఆమేన్. ఆ దీపము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలంటే దీపము నిండా ఏముండాలి? నూనె ఉండాలి. ఆ నూనె లేకపోతే నువ్వు వెలగలేవు. ఆయన ఆత్మవారు నీ జీవితంలో లేకపోతే నువ్వు వెలగలేవు.
ఈ లోకానికి నువ్వు వెలుగుగా ఉండలేవు. వెలుగుగా సాక్ష్యంగా ఉండలేవు. ఎవరి గురించి నువ్వు చెప్పలేవు. ఆయన మహిమ నువ్వు పరచలేవు. అందుకోసం ఎల్లప్పుడూ మనం అనుదినము నీ ఆత్మతో నింపుము అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అది మన ప్రార్థన. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీ ఎదుట ఉండడానికి ఆయన వచ్చాడు. ఇంకా ఇంకా ఆత్మతో నింపబడే కొద్దీ నువ్వు దేవుని శక్తి పొందుతున్నావు. నువ్వు ధైర్యము పొందుతున్నావు. అలాగే నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగేవాడిగా నువ్వు ఉంటున్నావు. అందుకోసమే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్తున్న మాట చూడండి ఒకసారి. అయితే 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీరు ఆత్మ హల్లెలూయా. పూర్లై ఉండుడి అంటున్నాడు. ఎంతమంది ఆత్మ పూర్లై ఉన్నారు ఈ లోకంలో? కొద్దిగా ఆత్మ వచ్చి వాళ్ళు కొద్దిగా భాషలొస్తే అబ్బా! అది చాలు అనుకుంటున్నాం. ఆ ఆత్మ వారు మన మీదకొచ్చి ప్రవచించేటప్పుడు చాలు అనుకుంటున్నాం. లేదు బిడ్డలారా. ఆయన ఆత్మ వారు వచ్చినప్పుడు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. భాషలే కాదు, ప్రవచనలే కాదు. నిన్ను క్రీస్తు స్వరూపంలో మార్చడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను రక్షించటానికి వచ్చాడు. ఆయన నిన్ను ఒక నూతన మనిషిగా మార్చడానికి వచ్చాడు. అనేక మంది ప్రవచిస్తారు. కానీ నూతన హృదయము లేదు వాళ్ళకి. అనేక మంది భాషల్లో మాట్లాడతారు. కానీ నూతన హృదయం లేదు వాళ్ళకి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆత్మ వారు నీ మీదకొచ్చినప్పుడు నిన్ను మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆమేన్. నీలో మార్పు జరుగుతుందని నీకు అర్థమైపోతూ ఉంటది. ఇదివరకు మాటలు నీలో ఉండదు. ఇదివరకు చూపు నీకు ఉండదు. ఇదివరకు ప్రవర్తన నీకు ఉండదు. గమనించండి. ఆయన నిన్ను రక్షించటానికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించటానికి వచ్చాడు. అందుకు తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. 3:5 అన్నా. అవును. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నీకొక నూతన స్వభావం ఇచ్చి నిన్ను రక్షిస్తున్నాడు. ఎందుకంటే నీ పాత స్వభావంతో నువ్వు నువ్వు నేను భాషలో మాట్లాడుతున్నానండి. నేను ప్రవచిస్తున్నానండి. కానీ స్వభావము పాతదిగుంటే ఏం లాభము? నువ్వు రక్షణలోకి ఎలా నడిపించగలుగుతావు? నువ్వు రక్షణ కలిగినావని ఏంటి? రుజువేంటి? పరిశుద్ధాత్మ దేవుడిచ్చింది ఎందుకు? నీకొక నూతన స్వభావం కలిగించటానికి, నిన్ను రక్షణలోకి నడిపించటానికి ఆయన వచ్చాడు. గమనించండి దేవుని సంగమా, వాక్యం ఏం చెప్తుంది? మనం ఏం చేస్తున్నాం? అదే ఆత్మ మనం కలిగుండి మన స్వభావం మారట్లేదంటే మరి అది ఏ ఆత్మ? అదే చెడు మాటలు మనం మాట్లాడుతున్నామంటే అది ఏ ఆత్మ? అసలు స్వభావం మారట్లేదు, మనసు మారట్లేదు అంటే అది ఏ ఆత్మ? ఏ ఆత్మ పనిచేస్తుంది? పాత నిబంధనలు చెప్పలా? సమూయేలు రాసిన గ్రంథం మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనంలో 10వ అధ్యాయం 6. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఆమేన్. చూసారా? నీకొక నూతన మనసు, క్రొత్త మనసు నీకు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆ పాత స్వభావము దేవుడు ప్రకారంగా లేదు. అది మాటలు గాని, చేతలు గాని, నీ ప్రవర్తన గాని అది దేవుడికి ఇష్టం లేదు. అందుకోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే పాత వాడిని ఆయన పూడ్చేస్తున్నాడు. బాప్తిజము ద్వారా ఆయన పూడ్చేసి నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడానికి కారణం ఏంటంటే నీ రక్షణ కొరికే. నిన్ను రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నీకు ఒక నూతన మనసు, నూతన స్వభావము, నూతన హృదయము,
ఆయన నూతన నడక నీకు అనుగ్రహించి ఇప్పుడు దేవుడితో నడవమని ఆయన సెలవిస్తున్నాడు. అదే గనక మనం ఆత్మవారం కలిగి ఉండి మనం ఇంకా మారు మనసు ఇంకా పొందట్లేదు. అదే విషయంలో మనం పాకులాడుతున్నామంటే మరి ఏ ఆత్మ పని చేస్తుందో మనం గ్రహించాలి. దేవుని సంగమా, ఆయన పంపించిన ఆత్మ ఆయన స్వరూపంలోకి మార్చడానికి, మనకొక నూతన స్వభావం ఇవ్వటానికి, అదే కాక మనకి భరోసా ఇవ్వటానికి కూడా ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి భరోసా లేదు. దే డోంట్ హావ్ అష్యూరెన్స్ ఇన్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 8, 16. అవును. మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. మరొకసారి చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఏమని ఆమేన్. సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు దేవుడి బిడ్డవని సాక్ష్యం ఇస్తున్నాడు. హ్మ్. నీకొక భరోసా కలిగిస్తున్నాడు. నువ్వు ఈ లోకానికి సంబంధించిన బిడ్డవు కావు. నువ్వు వేరే వాళ్ళకి చెందించిన బిడ్డవు కావు. నువ్వు నా వాడివి, నా దానివి అని దేవుడు తన ఆత్మ చేత నీకొక భరోసా, ఆయన సాక్ష్యం నీకిస్తున్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవని. హ్మ్. ఎందుకంటే ఆయన ఆత్మవారు నిన్ను ధైర్యపరుస్తాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని భయపిస్తున్నాడంటే అది దేవుడి ఆత్మ కాదు. పిరికితనం కలిగిస్తున్నాడంటే అది దేవుడి ఆత్మ కాదు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని ధైర్యపరుస్తాడు. ఎన్ని సార్లు బైబిల్‌లో చెప్పలేదు. భయపడకుడి నేను నీకు తోడై ఉన్నానని ఎన్ని సార్లు దేవుడు మనకు చెప్పాడు. ఎందుకంటే భయము అనేది కలుగుతుందని తెలుసు జనాలకి. భయపిచ్చేవాడు భయపిస్తాడు. కానీ మనమైతే దృఢంగా నిలబడాలి. దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే మనం దేవుడి కుమారులమని మనము భరోసాగా మనము జీవించాలి. ఆ సాక్ష్యము కలిగి మనం జీవించాలి. ఆయన నీలోకి ఎందుకొచ్చాడంటే ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 8-10 వరకు చదువుతాను. 5వ అధ్యాయము 8 నుండన్నా. 8-10 వరకు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపించడానికి కారణం ఏంటంటే, నువ్వు ఈ లోకానికి ఆ వెలుగు, ఆయన నీలో పెట్టిన వెలుగు ప్రత్యేకం అవ్వాలని, ఆయన అనేక మందికి ఆ వెలుగును చూపించేవాడుగా ఉండాలనే పరిశుద్ధాత్మ దేవుడు నీకిచ్చాడు. ఆమేన్. ఇక్కడ మన గురించి కాదు. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కార్యాలన్నీ మన జీవితాల్లో మనుషులకి కనిపించినప్పుడు, వాళ్ళు ఎవరిని నమ్మాలి? ఎవరిని విశ్వసించాలి? ఎవరిని వెంబడించాలి అనేది వాళ్ళు ఆలోచించడం ఇంకా మొదలెడతారు. అందుకోసం నిన్ను వెలుగుగా నేను ఉంచుతున్నానన్నాడు ఈ లోకాన్ని. దేవుని సంగమా, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడంటే ఆయన అనేక కార్యాలు మనలో జరిగించాలని. అక్కడితోనే కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడికి ఆమేన్. మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి. దేవుడు ఆత్మ చేత దేవుడు ఆత్మని పంపించి నిన్ను రక్షించటమే కాక, నిన్ను వెలుగుగా ఉంచటమే కాక, ఆయన నీకు భరోసా ఇవ్వటమే కాక నువ్వు దేవుడి కుమారుడని, ఆయన నిన్నేం చేస్తాడంటే ఆత్మ ద్వారా ఆయన ఒక నివాస స్థలము ఆయన సిద్ధపరుచుకుంటాడు ఆయన కొరకు. ఆమేన్. నీ హృదయాన్ని ఆయన సింహాసనము కూర్చొని ఆయన నిన్ను పరిపాలించాలని. హల్లెలూయా. ఆయన నీకు దేవుడై ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకోసం ఆత్మని పంపించి ముందు ఏం చేస్తాడంటే మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. వాక్యం చేత ఉతక స్నానం చేయిస్తున్నాడు. పరిశుద్ధత ఆత్మ ద్వారా మమ్మల్ని పవిత్రపరుస్తున్నాడు. ఎందుకంటే పవిత్రమైన దేవుడు నీలో వచ్చి నిలిచి ఉండాలంటే, నీలో నివాసము చేయాలంటే నువ్వేమవ్వాలి? పరిశుద్ధుడుగా మార్చబడాలి. నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడాలంటే దేవుడు ఆత్మ నీలో నిలిచి ఉండాలి. ఆయన చేస్తున్న కార్యానికి మనము
లోబడాలి. అందుకోసం ఆత్మవారు వచ్చినప్పుడు ఆయన దేవుడి యొక్క మందిరాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు నివాస స్థలము నిమిత్తము ఆయన ఆత్మని పంపించు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. 14, 15. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యము నీతియు నీతియు, సమాధానము సమాధానము, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆనందము. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యం. ఆ రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే ఆ రాజ్యంలో నీతి, ఆ రాజ్యంలో సమాధానము, ఆ రాజ్యంలో పరిశుద్ధాత్మ ఆనందము నీకు కలుగుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించారా దేవుని సంగమా? వాళ్ళని ఎంత శోధించినా, ఎంత బాధ కలిగించినా, ఎంత శ్రమలు వాళ్ళ మీదకి వచ్చినా కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ ఆనందము కలిగితూ జీవించారు. ఆ మొదటి సంఘము ఎలా ఉండిందంటే వాళ్ళని ఎంత హింసించినా కూడా, వాళ్ళు ఎక్కడ పడేసినా కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటూ వచ్చారు. పాటలు పాడుకుంటూ ఆయన చేసిన మేలు కార్యములు ఆనందముగా వాళ్ళు ప్రకటించారు. మనుషులు ఆశ్చర్యపోయారు. దానివలన ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే మారు మనస్సు కూడా పొందుకున్నారు. ఇలాంటి ఆనందం ఏంటి? వీళ్ళు హింసలో ఉన్నా కూడా వీళ్ళు ఎలాగ పాటలు పాడగలుగుతున్నారు? ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎలా జీవించగలుగుతున్నారని ఆశ్చర్యపోయినోళ్ళున్నారు. గమనించారా దేవుని సంగమా? దేవుని రాజ్యము ఆయన యొక్క నీతి, ఆయన సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము నీకు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 2:1-14. అవును. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ నీకిచ్చింది నువ్వేం చేయాలంటే ఇప్పుడు కాపాడుకోవాలి. ఆమేన్. ఆయన నీకు రక్షణ కలిగించింది నువ్వు కాపాడుకోవాలి. అందుకోసం పౌలు గారు 2వ అధ్యాయము 12వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నీ రక్షణని నువ్వు ముందు కొనసాగేవాడుగా ఉండాలంటున్నాడు. అలాగే నీ రక్షణని దేవుని యొక్క భయము, ఆ భక్తితోను, వణుకుతోను నీ రక్షణను కాపాడుకోవాలంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించింది. నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఆమేన్. ఆయన ఏ వరం ఇచ్చాడో ఆ వరంలో మీరు నిలిచి ఉండండి. ఆ వరాన్ని మీరు వాడుకోండి. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని వేరే వాళ్ళ వరం చూసి మీరు ఈర్ష్య పడమాకండి. అది మన కొరకు సిద్ధపరచలేదేమో. లేకపోతే ఇంకా సమయం ఉందేమో ఆ వరం మనం పొందుకోవడానికి. నీకిచ్చిన వరం నువ్వు కాపాడుకో. అంటే నువ్వు ఏం చెప్తున్నావు? నీకిచ్చిన వరము నీకిచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళది కూడా కావాలనుకున్నప్పుడు అంటే నీకిచ్చింది మంచిది కాదన్నా నువ్వు వేరే వాటిని ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. అంటే దేవుడు మనకిచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా అది ఏ వరమన్నా అవ్వచ్చు. వరాలంటే ఈ 9 వరాలే కాదు దేవుని సంగమా. అనేక వరాలున్నాయి బైబిల్‌లో. పరిచర్య వరం ఉంది. అనేక వరాలున్నాయి బైబిల్‌లో. మనం చదవాలి బైబిల్. నీకిచ్చిన వరాల్లో నువ్వు కాపాడుకోమంటున్నాడు. నీకిచ్చింది కాపాడకుండా వేరే వాడిని నువ్వు ఆశిస్తూ ఉంటే ఇది మంచిది కాదనా? ఆయనిచ్చింది మంచిది కాదనా? దానికర్థం? ఆయన నీకు మంచి ఈవులు ఇస్తున్నాడని చెప్తున్నాడు కదా! మరి ఆయన చేతిలో నుంచి వచ్చింది గాని, లేకపోతే ఆయన దగ్గర నుంచి మనం పొందుకునేది అనేది మంచిదే కదా! అని దేవుడి వాక్యం చెప్తుంటే, మనం వేరే వాటిల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఉన్న దాంట్లో మనం సంతోషపడం. మీరు గమనించారా? మనిషికి ఎంత వచ్చినా కూడా ఎదుటి మనిషిని చూసి ఆయన జీవిస్తుంటాడు తప్ప, నాకు దేవుడు నాకేమిచ్చాడు అనేది దాని యందు సంతోషించడానికి ఆయన ప్రయత్నం చేయడు. దేవుడు నీకిచ్చిన దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు. నువ్వు దాన్ని వాడుకో. అది వాడుకునే కొద్దీ ఆయన నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నీకు కుమ్మరిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇచ్చిన హల్లెలూయా. దాన్ని సంతోషపడండి.
ఉన్న దాంట్లో సంతోషపడండి. లేని వాటి గురించి ఆలోచించమాకండి. అది ఆయన బాధ్యత. సంఘానికి ఏది ఇవ్వాలి? ఆయన సంఘం ఆయన బిడ్డలకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలీదా? ఆయన గురించి నీ గురించి ఆయన చింతించటం లేదా? ఏం త్రాగాలి? ఏం ధరించుకోవాలి? ఆయన ఆలోచించట్లేదా? ఎలా సమస్తము సమకూర్చాలని ఆయన ఆలోచించట్లేదా? నీకిచ్చిన దాంతో తృప్తిగా ఉండండి. మనం చేయాల్సిన పని ఏంటంటే, నాకు అప్పచెప్పింది నేను దాన్ని వాడుకొని, దాంట్లో నుంచి ఆయనకి మహిమ పొందాలి. అంతే మన పని దేవుని సంగమా. ఇంకా తర్వాత ఆయన ఏం చేస్తాడనేది ఆయన ఇష్టం. ఇంకా వరాలతో నింపుతాడా? ఇంకా మన పరిచర్యను ముందు కొనసాగడానికి కృపనిస్తాడనేది ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మనం ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎంతమంది తన ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు అని దేవుడు. సెలవిచ్చిన దేవుడు నిన్ను ఆమేన్. కుమారుడు, కుమార్తె అని పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే మీరు వేచి ఆత్మ కొరకు మీరు వేచి ఉండండి. ఆత్మ వారు నీ మీదకొచ్చినప్పుడు మీరు అనేక విషయాలు మీరు తెలుసుకుంటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు నీ బిజీ లైఫ్‌లో ఉన్నప్పుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ మనసంతా వేరే వాటితో నింపేస్తున్నావు కాబట్టి దేవుడి స్వరాన్ని వినటానికి నీకు ఇంకా అవకాశం లేకుండా పోయింది. కానీ మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు ఆత్మ మనతో ఏం మాట్లాడుతున్నాడనేది మనం గ్రహించాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనము. ఈ దినానికి మనం ముగిద్దాము. మిగతాది మనం ముందు కొనసాగుతాము వచ్చే వారం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ హల్లెలూయా. కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సంగమా. దేవుడు ఆత్మ వారు మనం ఎక్కడ పడిపోయామో ఆయనకి తెలుసు. అందుకోసం సంఘంతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన సంఘాన్ని మళ్ళీ లేవనెత్తాలని, నీ జీవితం మళ్ళీ కట్టబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకోసమే నువ్వు ఎక్కడ పడున్నావో, అక్కడ నువ్వు మారు మనసు పొంది మళ్ళీ తిరిగి రా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే, ఏ దేవుడు నిన్ను వెలిగించాడో, ఆ దేవుడు ఆ దీపాన్ని ఆయన ఆర్పేయగలడు. చూసారా? బ్రతికింపువాడు ఆయనే. ఆమేన్. కట్టులు కట్టేవాడు ఆయనే. గాయపరచువాడే ఆయనే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనము ఎల్లప్పుడూ పశ్చాత్తాప జీవితము మనం కలిగి ఉండాలి. ఆత్మవారు వచ్చింది దాని నిమిత్తమే. మిగతా భాగం వచ్చే వారం చూద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.